నా పేరు సుమంత్, మీరు చూస్తున్నది గ్రో టమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్లో జగన్ సాయి అనే వ్యక్తి ఒక కామెంట్ పెట్టాడు. బ్రో ఆర్ఎల్సీ గురించి చెప్పండి, ఆర్సీ ఆర్ఎల్ గురించి కూడా చెప్పండి అని చెప్పి కామెంట్ పెట్టాడు. సో కాబట్టి తన కోసం అని చెప్పి ఆర్ఎల్సి ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఆర్ఎల్ గురించి చెప్తాను. ఆర్ఎల్ అంటే రెసిస్టెన్స్ అండ్ ఇండక్టర్. ఒకవేళ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు దానికి ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అన్న కాన్సెప్ట్ ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో కాబట్టి దానికి డయాగ్రామ్ అండ్ ఫేజర్ డయాగ్రామ్స్, దానికి డెరివేషన్ కూడా డిరైవ్ చేయమన్నాడు, ఏసీ ఫండమెంటల్స్ గురించి చెప్పమన్నాడు. కాబట్టి తన కోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో కాబట్టి దానికి టైం పడుతుంది. కాబట్టి అంటే ఏంటంటే డెరివేషన్స్ మొత్తం రాసుకొని సర్క్యూట్ డయాగ్రామ్ కూడా వేసుకొని మీకు ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే వేస్తూ చెప్పాలంటే టైం టేకెన్ కాబట్టి. సో కాబట్టి నేనేం చేస్తాను అంటే మొత్తం వేసేసుకొని వీడియోని స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పటికైనా చూస్తే కానీ ఫ్రెండ్స్, ఇది నా యొక్క సర్క్యూట్ డయాగ్రామ్, దాని యొక్క డెరివేషన్. అసలు ఇప్పుడు ఏంటి అనేది నేను బ్రీఫ్గా ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ వన్ ఏంటంటే ఇది సర్క్యూట్ డయాగ్రామ్, మనకు ఉన్నటువంటి సర్క్యూట్ డయాగ్రామ్. నేనేం చెప్పాను, ఏసీ సప్లై త్రూ ఆర్ఎల్ అంటే ఏంది, ఒకటేమో రెసిస్టరు, ఇంకోటేమో ఇండక్టరు. ఈ రెండింటిని మనం సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు సర్క్యూట్ అనేది ఏ విధంగా ఆపరేషన్ జరుగుతుంది అంటే కన్నా, నేను సప్లై వి అనేది సప్లై ఇచ్చాను. అంటే ఏంటంటే వోల్టేజ్ ఇచ్చాను. వోల్టేజ్ ఇచ్చినప్పుడు కరెంట్ కూడా పాస్ అయింది. అప్పుడేమవుతుంది, వి ఆఫ్ టీ అంటాం దీన్ని. వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. ఇప్పుడు సప్లై ఇచ్చాను. సప్లై ఇచ్చిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్విచ్ పెట్టాను అనుకుందాం. స్విచ్ పెట్టకముందు దాంతో ఏం ఎనర్జీ అనేది పోదు, అంటే సప్లై అనేది పోదు. అప్పుడేమవుతుంది, ఇది ఓపెన్ సర్క్యూట్గా యాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే నేను స్విచ్ క్లోజ్ చేశాను అనుకోండి, అప్పుడేమవుతుంది, క్లోజ్డ్ సర్క్యూట్ అయిపోతుంది. కాబట్టి దాంట్లో కరెంట్ ఫ్లో ఉంటుంది. ఓపెన్ సర్క్యూట్లో ఏముంటుంది, వోల్టేజ్ మ్యాక్సిమం ఉంటుంది, కరెంట్ మినిమం ఉంటుంది. అదే షార్ట్ సర్క్యూట్లో ఏముంటుంది అంటే కరెంటు మినిమం ఉంటుంది, కరెంట్ మ్యాక్సిమం ఉంటుంది, వోల్టేజ్ మినిమం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు సప్లై అనేది ఇచ్చినప్పుడు ఈ యొక్క సప్లై ఈ విధంగా ఫ్లో అయ్యి, అంటే ఏంటంటే సప్లై గుండా ఈ విధంగా ఫ్లో అయ్యి దాని తర్వాత మళ్ళీ రెసిస్టర్ గుండా వెళ్తుంది. రెసిస్టర్ గుండా వెళ్ళినప్పుడు విఆర్ అనే వోల్టేజ్ అక్కడ డ్రాప్ అవుతుంది. విఆర్ అనే వోల్టేజ్ ఉంటుంది. దాని తర్వాత ఇది ఏమవుతుందంటే ఒక ఇండక్టర్లోంచి సప్లై వెళ్ళినప్పుడు విఎల్ అనే ఎనర్జీ అక్కడ ఉంటుంది. అంటే అక్రాస్గా ఈ రెండు పాయింట్స్ దగ్గర విఎల్ అనే వోల్టేజ్ ఉంటుంది. విఎల్ అంటే ఏంది, ఎల్ అంటే ఇండక్టర్, ఇండక్టెన్స్, వి అంటే కన్నా వోల్టేజ్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ క్లోజ్డ్ సర్క్యూట్ కాబట్టి అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఇండక్టర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎనర్జీ అనేది స్టోర్ చేసి పెట్టుకుంటుంది. సడన్ చేంజెస్ని అలో చేయదు అప్ టు సమ్ టైం వరకు. అప్ టు సమ్ టైం అయిపోయిన తర్వాత అది ఏ విధంగా యాక్ట్ అవుతుంది అంటే కన్నా ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంట్ లాగా యాక్ట్ అవుతుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని తీసుకొని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. సో కాబట్టి ఇప్పుడు డెరివేషన్ సంగతి వచ్చేస్తే కన్నా, ఇప్పుడు దీంట్లో కరెంట్లు వోల్టేజ్లు ఏ విధంగా ఉంటాయంటే కన్నా అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ ఫేజర్ కన్నా మీరు చూస్తే కన్నా ఇది ఫేజర్. దీన్ని బట్టి మీకు ఈజీగా అర్థమయ్యేది ఏంటంటే, నేను కరెంట్ని రెఫరెన్స్గా తీసుకున్నా. ఎప్పుడు ఒక ఇండక్టర్ సింపుల్ చెప్తుంది. ఫస్ట్ ఒక రెసిస్టర్లో పవర్ అనేది వెళ్తుంటే, పవర్ అంటే ఏంటి, వోల్టేజ్ ఇంటూ కరెంట్. కాబట్టి రెండూ వెళ్తుంటే వోల్టేజ్ వెళ్తుంది, కరెంటు వెళ్తుంది. అప్పుడు ఏంటంటే ఫేజర్ డిఫరెన్స్ 0 ఉంటుంది. అంటే ఏంటంటే వోల్టేజ్ అనేది పైన వెళ్తుంటే కరెంట్ కూడా వెళ్తూనే ఉంటుంది. అంటే ఏంటంటే రెండు ఈక్వల్గా వెళ్తుంటాయి. కాకపోతే ఏంటంటే వోల్టేజ్ వాల్యూ ఎక్కువ కాబట్టి కొద్దిగా హైలో ఉంటుంది. అది కూడా చూపిస్తాను. ఇది చూడండి, ఇది అనుకోండి ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ కన్నా చూస్తే ఇది వోల్టేజ్ లైను, ఇది వచ్చేసి కరెంట్ లైను. ఇది విఈ, ఇదేమో ఐ. అంటే ఏంటంటే రెండు ఒకే డిస్ప్లేస్మెంట్తో వెళ్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇది కొద్దిగా వాల్యూ ఎక్కువ ఉంటుంది, దానికి మ్యాగ్నెట్యూడ్ ఎక్కువ ఉంటుంది, దీనికి కొద్దిగా తక్కువ ఉంటుంది. అంటే ఇది వోల్టేజ్కి ఎక్కువ ఉంటుంది, సో కాబట్టి హై ఉంటుంది. కరెంట్ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువ వాల్యూస్ వెళ్తుంటాయి. సో కాబట్టి ఇది రెసిస్టర్లో జరిగే ఆపరేషన్. ఇండక్టర్లో ఏంటంటే ఫస్ట్ వోల్టేజ్ వెళ్తుంది, దాని తర్వాత 90 degrees లాగింగ్తో కరెంట్ వస్తుంది. ఇప్పుడు కానీ చూస్తే కన్నా దీన్ని ఏ విధంగా చెప్పచ్చు అంటే, ఫస్ట్ వోల్టేజ్ అనేది వెళ్ళిపోయింది, దాని తర్వాత ఈ యొక్క కరెంట్ అనేది నాకు 90 degrees లాగింగ్తో వస్తుంది. అంటే మనం ఏం చెప్పచ్చు అంటే కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై 90 degrees అని చెప్పొచ్చు. అంటే ఏంటంటే ఫస్ట్ వోల్టేజ్ వెళ్ళింది, దాని వెనకాలనే 90 degrees ఫేజ్ డిఫరెన్స్తో కరెంట్ అనేది వచ్చింది. సో కాబట్టి దీన్ని బట్టి మనం అది అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా 90 degreesతో వచ్చింది. ఇప్పుడు విఆర్ ఈక్వల్ టు, ఇప్పుడు విఎం సైన్ ఒమేగా టీ, అది మామూలుగానే. దీంతో వి అంటే వోల్టేజ్, ఐ అంటే కరెంట్, అది తెలిసిందే. ఇప్పుడు ఏంటంటే విఆర్ అంటే ఏంటంటే ఇది వోల్టేజ్ డ్రాప్. ఇక్కడ ఏది విఆర్ అనేది ఎక్కడ, రెసిస్టెన్స్ దగ్గర. విఆర్ ఈక్వల్ టు ఓమ్స్ లా ప్రకారంగా ఐ ఇంటూ ఆర్, ఇది వోల్టేజ్ డ్రాప్ అని చెప్తాము. ఎక్కడ, రెసిస్టర్ దగ్గర. విఎల్ అంటే ఏంది, వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్. అంటే ఇండక్టర్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ని మనం విఎల్ అంటాము. సో కాబట్టి దానికి ఫార్ములా ఏంది, ఐ ఇంటూ ఎక్స్ఎల్ అంటే ఏంది, రియాక్టెన్స్ అని చెప్పొచ్చు. సో కాబట్టి ఇది కూడా ఏంది, ఇండక్టర్ దగ్గర జరిగే డ్రాప్.
డ్రాప్ దీన్ని అందుకే విఎల్ అని ఇక్కడ రాశాను, విఆర్ అనేది ఇక్కడ రాశాను. ఇది వచ్చేసి ఈ ఫేజర్ డిఫరెన్స్, ఐ మీన్ ఫేజర్ యాంగిల్స్. ఇది కూడా ఏంటంటే ఈ రెండు, ఇదేమో ఓన్లీ ఇండక్టరే, ఇది వచ్చేసి మనకు ఇందాక నేను చెప్పింది ఏంటంటే ఇది వచ్చేసి ఓన్లీ రెసిస్టర్కి. బట్ కానీ రెండు కాంబినేషన్స్తో ఉండాలి కాబట్టి, ఎందుకంటే సిరీస్లో కనెక్షన్ అయినాయి కాబట్టి రెండింటిని సంబంధించి ఇదేమో ఇది చూడండి, ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. ఇదేమో కరెంటు మీదనే వోల్టేజ్ కూడా వెళ్తుంది, విఆర్ అనేది వోల్టేజ్ ఉంది. సో కాబట్టి నేను ఇందాక ఏం చెప్పాను, ఫేజ్ డిఫరెన్స్ ఏముండదు ఏది రెసిస్టర్లో. సో కాబట్టి రెసిస్టర్ లైన్ ఇది, ఈ లైను రెసిస్టర్ లైను. బట్ కానీ ఇది చూస్తే విఎల్ ఐ, నేను రెఫరెన్స్గా విఎల్ ఐ తీసుకున్నాను. ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, 90 degrees ఉంది. అప్పుడు అక్కడ ఎంత, ఐఎల్ ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, 90 degrees. సో కాబట్టి ఇదేమో రెసిస్టర్ లైను, ఇదేమో ఇండక్టర్ లైను. సో కాబట్టి ఈ రెండింటిని కలిపేది నాకు వోల్టేజ్. ఈ వోల్టేజ్ వి అనేది చూస్తే కానీ ఫ్రెండ్స్ ఇది డిఫరెన్స్. సో కాబట్టి ఇది వోల్టేజ్గా, ఇదేమో రెసిస్టర్ లైను, రెసిస్టర్ ఇన్ ఫేస్ విత్ ఈచ్ అదర్ ఉంది కాబట్టి విఆర్ అనేది రాస్తాను. అండ్ వోల్టేజ్కి కరెంట్కి లాగింగ్ 90 degrees ఉంది కాబట్టి ఈ వాల్యూ వేసాను. సో కాబట్టి రెండు కాంబినేషన్స్తో కలిపితే కన్నా వి అనే వోల్టేజ్ వచ్చింది. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారంగా తీసుకున్నాను దీన్ని, అకార్డింగ్ టు ద, అందుకే రాశాను ఏసీసీ అని. అకార్డింగ్ టు ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్, ఐ మీన్ ఓఏ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. ఓబీ అంటే ఏంది, నాకు ఓబీ అంటే వి స్క్వేర్ అని రాశాను, ఈజ్ ఈక్వల్ టు ఓఏ అంటే నాకేంది విఆర్. సో కాబట్టి విఆర్ రాశాను ప్లస్ ఏబీ స్క్వేర్ అంటే నాకేంది విఎల్. సో కాబట్టి ఆ విఎల్ వాల్యూ రాశాను. ఇప్పుడు ఏంటంటే ఈ రూట్ కాస్త స్క్వేర్ కాస్త ఆ పక్కకి వెళ్ళింది, స్క్వేర్ కాస్త ఆ పక్కకి వెళ్తే రూట్ అయిపోతుంది. సో కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ విఆర్ స్క్వేర్ ప్లస్ విఎల్ స్క్వేర్. ఇదే వాల్యూకి నేను ఈ స్క్వేర్ అటు పక్కకి వెళ్ళింది కాబట్టి రూట్ అప్లై చేశాను. దాని తర్వాత వి ఈజ్ ఈక్వల్ టు విఆర్ అంటే నాకేం చెప్పాను, ఐ ఇంటూ ఆర్ అని స్టార్టింగ్లోనే చెప్పాను. ఎందుకంటే రెసిస్టర్ ఓమ్స్ లా ప్రకారంగా సింపుల్ చెప్పాలంటే ఐ ఇంటూ ఆర్, వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ కాబట్టి అందుకే రాశాను నేను ఐ ఇంటూ ఆర్ స్క్వేర్ అని. విఎల్ అంటే ఏంది, ఐ ఇంటూ ఎక్సెల్. సో కాబట్టి ఇందుకే రాసింది, ఇక్కడ డ్రాప్ అదే రాశాను. ఇప్పుడు ఏంది, ఐ ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ ఎక్సెల్ హోల్ స్క్వేర్. సో కాబట్టి ఇది రాస్తే ఇప్పుడు నాకేంది, దీంట్లో ఐ ఉంది, దీంట్లో ఐ ఉంది, అంటే ఐ కామన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఐని నేను బయట పెట్టేసి రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్ ఇది నేను తెచ్చింది. ఇప్పుడు నాకు ఐ కావాలి, కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అని చెప్పి ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ నేను కిందకి చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఈ టోటల్ వాల్యూ వి బై రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ హోల్ స్క్వేర్ అని చెప్పి రాశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది నార్మల్ ఐకి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఓమ్స్ల ప్రకారంగా ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై జెడ్ అయినా అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల యాక్చువల్గా అయితే ఈ జెడ్ అంటేనే రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ హోల్ స్క్వేర్ అని చెప్పి, అందుకే దీన్ని నేను జెడ్ లాగా అనుకుంటే, ఈ వాల్యూని జెడ్ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై జెడ్. ఇక్కడ వేసింది నేను అదే ఫ్రెండ్స్. సో కాబట్టి కరెంట్ వాల్యూస్ వచ్చేసాయి.